హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చమంతకమణి వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఫ్రెండ్స్. చాలా రోజులైంది వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎక్కడికి వీడియో తీయడానికి వెళ్ళడానికి అవ్వట్లేదండి ఈ వర్షాల కారణం వల్ల. లేకపోతే సంత వీడియోస్ బోల్డ్ ఉండేవి కానీ పెట్టడం అస్సలు కుదరట్లేదు. లేటెస్ట్గా అయితే ఇప్పుడు మనకి ఆషాఢ మాసం వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆషాఢ మాసం వస్తే మా సైడ్ ఏంటంటే ఇక్కడ జగన్నాథ్ స్వామికి ఫేమస్ అండి. చాలామందికి జగన్నాథ్ స్వామి అంటే తెలుస్తుంది. పూరి జగన్నాథ స్వామి అంటాం మేము. ఇక్కడ మాకు ఇది పర్లాకిమిడిలో ఉంది. ఇది పూరి కాదు, పూరిలో అయితే ఇంకా భలేగా ఉంటుంది. పర్లాకిమిడి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సంవత్సరంకి ఒకసారి ఈ రథయాత్ర అనేది జరుగుతుంది. 3 రథాలతో తిప్పుతారండి, భలేగా ఉంటుంది. ఇది ఓన్లీ ఫస్ట్ పార్టేనండి, ఇంకా సెకండ్ పార్ట్ పెడతాను. ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతే చూడడానికి చాలామందికి విసిగిపోతారు. అలాగని చెప్పి నేను ఇది చిన్న వీడియో పెడతాను. దయచేసి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడైతే ఈ దేవుళ్ళకి తీస్తారండి. లాస్ట్ రోజు మారావేట రోజు తీసి రథాలు అయితే ఎక్కిస్తారు. ప్రతి సంవత్సరం అయితే మేము వెళ్తామండి. దగ్గర మాకు ఆ ఊరికి 1.5 గంట జర్నీ. చాలా జనాలు వస్తారు ఫ్రెండ్స్, అస్సలు ఖాళీ ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా అప్పటికే చెమట్లు. వెదర్ అయితే చల్లగా ఉంది కానీ చెమట్లు మనకు అక్కడ చాలా జనాలండి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకురావాలి. తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మార్నింగే మేము ఇంకెళ్ళాము. నైట్ కూడా అయితే చాలా కష్టము. క్రిందటి సంవత్సరం అయితే మేము నైట్ వెళ్ళాము. నైట్ వెళ్ళేసరికి కరెక్ట్గా రథాలు లాగారు. రథాలు లాగే టైంకి వెళ్ళేసరికి పిల్లలకి చాలామంది తొక్కిసలాట అయిపోయిందండి. మా పిల్లలకైతే ఒక అతను షాప్లోకి తీసుకెళ్లారండి. పిల్లలకి షాప్ ఎక్కించియండి అమ్మ పర్లేదు అంటే షాప్ ఎక్కించాం. అంత పెద్ద యాత్ర అవుతుందండి. చూసారు కదా, నిజంగా ఈ వీడియో తీశాను, చాలా బాగుంది. మీరు కూడా మా సైడు రథయాత్ర ఎలా ఉంటుందో చూస్తారు. ఇక్కడ మెయిన్ ఇందాక మీకు చూపించాను కదా ఆ గుడి పక్కనేనండి. ఇది కూడా ఎంట్రన్స్ అయితే నేను అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర తీశాను. ఇది రెండు ఆ గుడి పక్కనే ఇంకో గుడి అనమాట అసలైనవి. ఇక్కడ ఈ తాళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్, చాలా పెద్ద తాళ్ళు ఇవేనండి. రథాలు లాగడానికి రెడీగా ఉంచుకున్నారు. ఎంత పెద్ద పెద్ద తాళ్ళు అండి ఇవి. కరెక్ట్గా చేత్తో పట్టుకుంటే మా పిడికి కూడా చాలట్లేదు, అంత పెద్దగా అంత లావుగా ఉన్నాయి ఆ తాళ్ళు. ఇక్కడ 3 రథాలు చూసారు కదా, ఈ రథాల్లోకేనండి అవి ఎక్కిస్తారు. రేపు ఎక్కిస్తారంటే ముందు రోజు మేము వెళ్ళిపోయాము జనాలకి జడిసి. అప్పటికే మార్నింగ్ చూసారా, మార్నింగ్ మేము 10 గంటలకి అక్కడికి చేరుకున్నాం. 10 గంటలకి అంతమంది జనాలు ఉన్నారు. చాలా వస్తువులు వస్తాయి ఫ్రెండ్స్, దొరకని వస్తువు ఉండదు. మళ్ళీ అలాగని ఎక్కువ రేట్ ఏమి ఉండదండి, అన్నీ చీప్గానే దొరుకుతాయి, పర్లేదు. మా పిల్లలకి పాపం ఏదైనా ఎక్కిద్దామంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అవ్వలేదండి. అస్సలు కనీసం నిలబడ్డానికి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది, అంత జనాలు. ఎక్కడో కొంచెం ప్లేసులు అప్పటికే చినుకులు పడుతున్నాయి. ఒకవైపు ఈ ఎండ లేదు కానీ చాలా ఉక్క పెట్టేసిందండి. పోనీ ఎక్కడో ఫుడ్ తిందామంటే అన్ని ఫాస్ట్ ఫుడ్సే ఫ్రెండ్స్. చాలా ఒట్టి నూడిల్స్, చాటు ఇటువంటివి ఉన్నాయి. మార్నింగ్ మనం అలాంటి వేట్ తింటాం ఫ్రెండ్స్. అలాగని ఇంటి దగ్గర నేను ఫుడ్ తయారు చేసుకొని వెళ్ళిపోయాను. ఇగోండి ఫస్ట్ అయితే ఈ రథం దగ్గరికి వచ్చి మొక్కున్నాము. మా చిన్న పాప ఏదో తెగ మొక్కేస్తుంది. మాకు ఎన్ని పనులు ఉన్నా సరే ఫ్రెండ్స్, ఈ యాత్రకు మాత్రం కంపల్సరీగా ఒక్కరోజు అయితే కేటాయిస్తామండి వెళ్ళడానికి. ఎన్ని పనులు ఉన్నా సరే కంపల్సరీగా వెళ్తాము. చాలా బాగుంటుందండి. ఇక్కడ రాజుగారి కోట అని ఉంది, పర్లాకిమిడి రాజుగారి కోట చాలా ఫేమస్. కానీ లోన్కి అలౌ చేయనివ్వరు. నెక్స్ట్ పార్ట్లో నేను కోట కూడా మీకు అంటే బయట నుండి వీడియో షూట్ చేసింది పెడతాను. క్రిందటి సంవత్సరం మేము వెళ్ళేటప్పుడు రాజమాత గారు వచ్చి ఇక్కడ దేవుళ్ళకి ఎక్కించేటప్పుడు వాళ్ళనమాట కల్లాపు జల్లుతారు. బంగారు చీపురుతో బంగారు చెంబుతో వాటర్ అనమాట ఆ రథం చుట్టూ కల్లాపు చల్లి ఆ బంగారు చీపురుతో తుడుస్తారు ఆ రథంలోన రాజమాత గారు. అంటే వాళ్ళకి అది ఆచారము, ప్రతి సంవత్సరం అలా చేస్తారు. క్రిందటి సంవత్సరం నేను చూశానండి. ఈ సంవత్సరం అంటే మేము ఆ రోజు వెళ్ళలేదు, ఎందుకంటే చాలా జనాలు, అస్సలు ఖాళీ ఉండదు, పిల్లలతో ఇబ్బంది అయిపోతామని ముందే వెళ్ళిపోయామండి ఫ్రెండ్స్. ఇక్కడ లోకల్లో మీకు ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళండి. ఇంకా ఉంది ఈ యాత్ర అయితే, ఇంకొక ఎక్స్ట్రా ఒక 5 days లాగా ఉంటుంది ఈ రథాలు ఎక్కించిన తర్వాత.
మా పిల్లలు మాత్రం ఒకటే గోలండి, మమ్మీ నాకు టాటో వేయించు. చాలామంది అక్కడ టాటో షాప్స్ చూస్తున్నారు, మమ్మీ టాటో వేయించని. టాటో అంటే అది అచ్చు అనుకున్నారో ఏటనుకున్నారో మా పిల్లలు, సూత్తో పొడుస్తారని వాళ్ళకి తెలియదేమో, కానీ ఎంత చెప్పినా మా పిల్లలు అయితే వినుకుంటున్నారు. అప్పటికి ఉండలేక ఏం చేసామంటే అక్కడ అచ్చులు ఉండేవండి, ఆ అచ్చులు చూసి పోనీ అచ్చని వేయిద్దామనేసి తీసుకువెళ్ళాను అక్కడికి. ఇక్కడ చూడండి వేరే పిల్లలు వేసుకుంటున్నారు. పోనీ ఇది వేయిస్తానమ్మా అంటే సరే అని చెప్పారు. ఒక పాపకి 10 రూపీస్ లెక్క తీసుకున్నారండి. వేరే వాళ్ళు ఇది వేసుకుంటున్నారు. మా పిల్లలకైతే వేరే డిజైన్ వేయించాను. చూసారు కదా ఎన్ని వస్తువులు వచ్చాయి ఫ్రెండ్స్, చాలా బాగా సామాన్లు అయితే చాలా ఎక్కువగా వచ్చాయండి. జనాలు కూడా అలాగే ఉన్నారు. ఇంకొక చిన్న రథము, ఇక్కడ చాలామంది టెంకాయలు కొడుతున్నారు. టెంకాయలు, పళ్ళు, కాయలు దక్షిణ ఇచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోతున్నారు. చాలామంది వరకు అయితే రథాల దగ్గర మొక్కుతారండి. గుడి దగ్గరికి కొంతమందికి తెలుసు వెళ్ళడానికి, కొంతమందికి తెలియదు. ఇగోండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అని. మార్నింగ్ ఇంక ఇవేం తింటాం ఫ్రెండ్స్ చెప్పండి. న్యూడిల్స్, పానీపూరి, చాటు, ఇంకా వేరే ఏవో వచ్చాయి. అన్నీ ఒరిస్సా ఫ్రెండ్స్, అన్నీ అక్కడంతా ఒడియా. మామూలు మన ఆంధ్ర కాదు, కానీ ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు, పర్లేదు. ఎంత దూరం నుండైనా వస్తారండి యాత్రకి, అంత ఫేమస్ అనమాట. పర్లాకిమిడి రథయాత్ర అంటే చాలా ఫేమస్. ఇక్కడ చూసారా ఈ చాట్కి ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇంకా జనాలు ఎక్కువ అయిపోతూనే ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది వస్తూనే ఉంటున్నారు. మేమైతే మ్యాక్సిమము 1 గంట వరకు అయితే యాత్ర చూసాం. 1 గంటకు అయితే బయలుదేరిపోయామండి ఇంటికి. తిరిగి కొద్దిగా అలిసిపోయామండి. పిల్లలు కూడా మమ్మీ ఆకలి వేస్తుందంటే మరి ఎందుకని ఇంట్లో పులిహోర చేసుకున్నామండి. ఇంట్లో పులిహోర చేసి తెచ్చుకున్నాము. అప్పటికే ఎక్కడ ప్లేస్ లేదు ఫ్రెండ్స్, చుట్టూ తిరిగాము, ఎక్కడ మాకు కనీసం కూర్చొని తినడానికి కూడా ప్లేస్ లేదు. పోనీ బండి తీసి కొంచెం అటింకెళ్ళి తిందామన్నా బండి తీయడానికి కూడా అక్కడ ఖాళీ లేదండి. అన్ని బైకులు ఉన్నాయి అక్కడ, వెహికల్స్ ఎక్కువగా అడ్డుగా పెట్టేశారనమాట. మరి ఎందుకు ఏం చేస్తామనేసి అక్కడ దగ్గరలో మనకు ఒక చర్చ్ ఉండేదండి. ఆ రోజు చర్చ్ ఓపెన్ అయ్యి ఉంది, సండే కదా మేము వెళ్ళాము. అక్కడ వాళ్ళకి ప్రార్థన అవుతుందేమో, కరెక్ట్గా వెళ్ళాము. మాకు అక్కడ చర్చిలో మంచి ప్లేస్ దొరికిందంటే ఒక స్టేజ్లో ఉంది. ఆ స్టేజ్ దగ్గర కూర్చొని చక్కగా తినేసామండి. క్యాన్ ఫుల్ తీసుకెళ్ళాం, క్యాన్ ఫుల్ అయిపోయిందండి. అక్కడే తినేసాము. అంటే అంత ఆకలి మీద వెళ్ళాము. మార్నింగ్ అంబలి తాగేసి వెళ్ళిపోయాము. మరి 12-1 గంట అయిపోతుంది. అంబలి 1 గంట వరకు ఉండాలంటే కష్టమే. మా పిల్లలు కూడా ఏం తినలేదు, అంబలే తాగారు. అందుకే మంచి ఆకలి మీద ఉండడం. మా చిన్న పాప మమ్మీ ఎయ్యు అంటుంది. వేసాను, చక్కగా తిన్నారండి మా పిల్లలు. తిందు మా చిన్న పాప చాలా దొంగ తిండికి, కానీ ఆ రోజు అంబలి తాగడం బాగా తిన్నది, బాగా ఆకలేసింది. చెప్తుంది మమ్మీ నేను 5 టైమ్స్ తిన్నాను మమ్మీ అని, అలా అక్కతో లెక్కలు చెప్తుంది. కోవా అండి, కోవా తీసుకున్నాం అక్కడ 60 రూపీస్. భలేగా ఉంది ఫ్రెండ్స్, కోవా అయితే ఫ్రెష్, టేస్ట్ కూడా అద్దరిపోయింది. ఫుల్ నెయ్యితో తయారు చేశారు, చాలా బాగుంది ఫ్రెండ్స్. కోవా అయితే నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత టేస్ట్గా ఉంది. ఒక్కటి తింటే సరి మనసిరిపోద్ది, అంత టేస్ట్గా ఉంది. స్వీట్కి స్వీటు, టేస్ట్కి టేస్ట్ అద్దరిపోయింది. మొత్తానికి ఫైనల్గా అయితే తినేసి వచ్చాక మా పిల్లలు అయితే మమ్మీ టాటో వేయించుకుంటాం అంటే లాస్ట్కి ఇక్కడ తీసుకెళ్ళాను. ఈ వచ్చేసిన తర్వాత టాటో కోసం మర్చిపోయారండి. ఇంకా మా చిన్న పాప ఏం చేసిందంటే ఈ డిజైన్ వద్దు నాకు, అక్కడ ఉన్నాయి కదా టాటో సింబల్స్ ఏవేవో అవి వేయమన్నది ఫ్రెండ్స్. అవి ఎందుకమ్మా నీకు పెద్దవా అనేసి అంటే నా బలవంతంగా ఒక డిజైన్ అనమాట వేయించానండి. మనిషికి 10 రూపాయలు తీసుకున్నారు. నేను అనుకున్నాను ఎక్కువ రోజులు ఇది రాదేమో, వేరంగా షేడ్ అయిపోద్ది అనుకున్నాను. పర్లేదండి, బాగానే వచ్చింది. ఈ రోజుకు 5 డేస్ అవుతుంది వాళ్ళు చేతుకుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజు యాత్రలో మనకి ఏ వస్తువులు వచ్చాయో అన్నీ నేను వీడియో పెట్టాను, నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకే బాయ్.